శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్తే శేఖర్ గారు. నమస్తే మా. ఎలా ఉన్నారు? ఫైన్. చూస్తున్నాము నిన్నంతా టీవీ5 మూర్తి గారి పైన ఎఫ్ఐఆర్. దేనికి సంబంధించి ఎఫ్ఐఆర్, ఎందుకు అయింది, అలానే ఏ ఏ సెక్షన్స్ పైన ఎఫ్ఐఆర్ జరిగింది? అంటే మూర్తి గారు అని మాత్రం కాదు, ఫస్ట్ గౌతమ్ చౌదరి A1, ఈయన A2గా ఆ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ లో మెయిన్ ఓన్లీ A1 A2 ఇద్దరే ఉన్నారా? అంతే. ఓకే. 2 సెక్షన్లు, ఒకటి 308 సబ్ సెక్షన్ 3. ఇదేంటంటే ఎక్స్టార్షన్ అండ్ బ్లాక్మెయిల్. ఓకే. మీకు సంబంధించిన కీలకమైన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, అది బయటకు వస్తే మీ పరువు పోతుంది. ఇది నేను బయట పెట్టకుండా ఉండాలంటే మీరు నాకు ఎంతో కొంత ఇవ్వండి, ఇది బ్లాక్మెయిల్. ఓకే. సో దానికి 10 కోట్లు వీళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా వీళ్ళు ఆరోపిస్తూ కేసు పెట్టారు. రెండో సెక్షన్ 72 ఆఫ్ IT యాక్ట్, అది 2008 అవుతుంది. అదేంటంటే ప్రైవసీ బ్రీచ్. ఇప్పుడు మీకు సంబంధించిన కాల్ డేటాను, లేకపోతే మీ పర్సనల్ వీడియోస్ ఏవైనా సరే, మీ పర్సనల్ ప్రైవేట్ వీడియోస్ విచ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్, దాన్ని పబ్లిష్ చేయడం కావచ్చు, దాన్ని మీ దగ్గర నుంచి తెలియకుండా నేను తీసుకోవడం కావచ్చు, దాన్ని సెండ్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా ఆ బ్రీచ్ కిందకి వస్తుంది. సో ఆ కోణంలో అది పడడం జరిగింది. సో ఈ రెండిట్లో ఈవిడైతే ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా సాక్ష్యాలు పబ్లిక్గానే కనబడుతున్నాయి. ఈవిడ ఓపెన్గా టీవీ ఛానల్లో కూర్చొని, అవును నా ఇల్లు, నేను కెమెరా పెట్టుకుంటా, నా ఇష్టం ఉంది, కాదమ్మా అది తప్పు అని మనం చెప్పాం. లేదు నేను లా స్టూడెంట్ని, నాకు తెలుసు అండి. ఇవాళ కూడా ఆవిడ పెట్టిన వీడియోలో నేను లా స్టూడెంట్ని, నాకు తెలుసు. మరి కోర్టు ఎందుకు పెట్టింది? సో మీరు లా సరిగ్గా చదువుకోవాలి, అలా చేయడం తప్పు అని చెప్పి మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం. మీరు తెలుసుకోకుండా ఇంకా నేను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు అనుకుంటే శిక్ష పడేదాకా, శిక్ష పడిన తర్వాత ఓహో ఇలా పెట్టకూడదా కెమెరాలు, పెడితే తప్ప. సో అలా అది ఆవిడ డైరెక్ట్గా ఒప్పుకున్న సత్యం. ఇంకొకటి వాళ్ళ ఆయన ఫోన్లో బగ్గు పెట్టిందో, లేకపోతే మూర్తి గారి ఇన్ఫ్లుయెన్స్ తోటి మరి ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్తో మాట్లాడుకొని ఆ కాల్ డేటా ఏమైనా తీపిచ్చిందా, కాల్ డేటా కానీ కాల్ ట్యాపింగ్, ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగినట్టుగా సమాచారం. ఎందుకంటే ఈయన వాళ్ళ నాన్నతో మాట్లాడుకున్న ఆడియో ఈవిడ దగ్గరికి ఎలా వచ్చింది? ఒకటి ఈయన ఫోన్లో నుంచి దొంగతనమైనా చేసి ఉండాలి, లేదు ఫోన్ ట్యాపింగ్ అయినా చేసి ఉండాలి, లేదు ఈ ఫోన్లో బగ్గులు పెడతారు కొంతమంది, నిద్రపోతున్నప్పుడు ఫోన్ తీసుకొని దాంట్లో ఏదైనా ఒక యాప్ ఇన్స్టాల్ చేసేస్తే అన్నీ వస్తూ ఉంటాయి మనకి. ఇటువంటిది ఏమన్నా ప్లాన్ చేసి ఉండొచ్చు. 3 రకాలుగా ఏ రకంగా చేసినా IT 72 యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. ఇది ట్యాపింగే కానక్కర్లేదు, ఏదైనా ఈ మూడిట్లు. ఓకే. అండ్ ఇది తీసుకొచ్చిన తర్వాత ఇదిగో నేను దొంగతనం చేశాను, ఇదిగో నా దగ్గర ఉంది అని చెప్పినప్పుడు ఈ డబ్బు నేను అందరికీ పంచేస్తాను అని చెప్తే పంచినోడిది కూడా తప్పే కదా. సో ఈవిడ ఆధారాలు ఏదో పట్టుకొచ్చానని చెప్తే అవి తీసుకొచ్చి ఈయన మూర్తి గారు ఆయన ఛానల్లో పెట్టడం అనేది ఈయన చేసిన తప్పు. పెట్టారా? చూపించారు కదా, రీతు చౌదరి కారిడార్లో నడుచుకుంటూ వచ్చిన ఫుటేజ్, అది ఓన్లీ బాల్కనీలో అంతవరకే చూపించి, బట్ వాళ్ళు చేసిన ఆరోపణలు ఏంటి? వీళ్ళిద్దరికి ఏదో అక్రమ సంబంధం ఉంది, వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉంది, ఇంకా మా దగ్గర ఫుల్ వీడియోలు ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు వస్తే రీతు నీ పరువు పోద్ది, వాళ్ళ అమ్మని బెదిరిస్తుంది, ఆ అమ్మని బెదిరిస్తుంది, ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా బయటకు వస్తే మీ పని అయిపోద్ది అనేది బయట వార్నింగ్. లోపల మొత్తం ఉన్నాయి నా దగ్గర, ఇవి రాకుండా ఉండాలంటే 10 కోట్లు ఇచ్చి. బేసికలీ ఇది నిజంగానే లీగల్గా వెళ్ళింది అనుకోండి, ఈ వీడియోస్ కోర్టులో చూపించారు అనుకోండి, ఏమవుతుంది? అసలు లేవు. ఆయన ఛాలెంజ్ చేశాడు ధర్మ, దమ్ముంటే చూపించమని. లేవు, ఎందుకంటే ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఉందో లేదో మనకు తెలియదు, ఈవిడ ఆన్ రికార్డ్ అయితే ఒప్పుకుంది కదా. అవును. ఒప్పుకున్నప్పుడు కోర్టులో అదే సాక్ష్యం అవుతుంది, ఇంకా వేరే సాక్ష్యాలు ఏమీ ఎక్కర్లేదు, నాకు తెలియదండి ఇదని. సో ఇక 10 కోట్ల డిమాండ్. కెమెరా పెట్టావు, ఫుటేజ్ తీసుకున్నట్టు సాక్ష్యం ఉంది, నీ నోటితోనే చెప్పావు. ఇప్పుడు 10 కోట్ల డిమాండ్ చేసావా లేదా? 72 అయింది, 308 ఎక్కడ వచ్చింది? 308 ఏంటంటే డబ్బులు అడిగావా లేదా? పోలీస్ స్టేషన్లో ఆయన రికార్డ్ చేసుకున్న వాయిస్ అవుట్ ఉంది. దాంట్లో ఆవిడ నేను ఎందుకు బేరాలు, నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఎందుకు ఇక్కడ కూర్చొని బేరాలు ఆడతాను, 5 కోట్లు 10 కోట్లు ఇచ్చేయండి, నా మనాన్ని పోతాను అన్నట్టుగా ఆవిడ అన్న రికార్డు ధర్మ వినిపించాడు. అప్పటిదాకా దమ్ముంటే చూపించండి అన్నప్పుడు ఎప్పుడైతే రికార్డు వచ్చిందో అప్పుడు వాళ్ళు దానికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు. అప్పుడు ఆ అమ్మాయి, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ మీడియా సముఖంగా వచ్చి వాళ్ళ నాన్న ఏం చెప్తారంటే, ఇట్లా అది ఆ 10 కోట్లు ఇట్లా దీనికోసం అడిగింది కాదండి, ఎక్స్ట్రాక్షన్గా అడిగిన అమౌంట్ కాదండి, లేకపోతే భరణంగా అడిగిన అమౌంట్ కూడా కాదు,
అది కేవలం ఈ ఇస్మత్ మండి మీద వచ్చిన 25 కోట్ల లాభం ఈ నెలలో మా కూతురు కష్టపడింది కదా, దానికి సంబంధించి ఒక 10 కోట్లు ఇవ్వయ్యా అని అడుగుతున్నాము అన్నారు. సరే, అది కూడా వాళ్ళు అడిగిన మాట ఒప్పుకున్నారు, కానీ ఇందుకు అడిగామని చెప్పారు. ఒకవేళ ఇదే నిజమైతే మనం ఏం అడిగాము, 25 కోట్లు ఎక్కడ చూపించండి. ఇప్పుడు ఏం దాచిపెట్టుకునేది ఏం లేదు కదా. మీరు 25 కోట్లు న్యాయబద్ధంగా సంపాదించిన సంపాదన అయితే మీరు ట్యాక్స్ కట్టి ఉండాలి. 25 కోట్లకు మీరు ఐటీ రిటర్న్స్ కట్టారా, మీరు ఐటీ రిటర్న్స్ చూపిస్తే అర్థమైపోతుంది. నేను ఈ విషయంలో గట్టిగా అడిగి డీటెయిల్స్ తెలుసుకున్నాను. 2 కోట్లు కట్టారట ఇప్పటిదాకా. 2 కోట్లకే వాళ్ళు చూపించారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. మరి మిగతా 23 కోట్లు రాలేదా, లేకపోతే ఈ విషయాన్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళు చెప్తున్నారు. సో 25 కోట్లు చూపిస్తే నిజంగా 25 కోట్లు సంపాదించారు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు చూపిస్తే మనం అవును ఇది సహేతుకరమైన డిమాండ్ అని ఒప్పుకోవచ్చు. లేదు 10 కోట్లు ఏమీ లేకుండా 10 కోట్లు అడిగారంటే దాన్ని కవరప్ చేసుకోవడానికి ఈ స్టోరీ వెళ్ళారు తప్ప 10 కోట్లు అనేది బ్లాక్మెయిల్ కోసం అడిగారు అనేది అర్థమైపోతుంది. ఇంతకు మించి సాక్ష్యాలు ఏం కావాలి? ఇది ఈవిడికి సంబంధించిన వ్యవహారం, ఇది చాలా క్లియర్ కట్గా ఉంది. ఇక మూర్తి గారు ఈవిడ తీసుకొచ్చిన ఆధారాలని టీవీలో పెట్టి ఈరోజు ఆయన బాధపడుతున్నారు. ఏంటి, నాకన్నా 20 ఏళ్ళు 25 ఏళ్ళ చిన్న అమ్మాయితోటి నాకు అక్రమ సంబంధాలు అంతా కడతారా, ఉమెన్హుడ్ని ఎంగిల్ ప్లేట్తో పోలుస్తారా? ఫైన్, మరి ఆవిడది మాత్రమేనా ఉమెన్హుడ్? రీతు చౌదరి ఉమెన్హుడ్ కదా, వాళ్ళ ధర్మ వాళ్ళ అమ్మ లేకపోతే వాళ్ళ అక్క వీళ్ళందరూ అమ్మాయిలు కదా మూర్తి గారికి కాదా? రీతు చౌదరి వాళ్ళ మదర్ మాత్రమే ఆయన సిస్టరా, ఇంకా ప్రపంచంలో ఎవరు కాదా? కాదా? సో మూర్తి గారికి ఏదైతే బాధ కలుగుతుందో, ఇప్పుడు నాకు అనవసరంగా నా మీద కుట్రబన్నారు, నా మీద ఇలా అక్రమ సంబంధాలు అంటగట్టారని, మరి మీరు చేసింది ఏంటి సార్? మీరు కూడా అదే చేశారు కదా. ఆ అబ్బాయికి రీతు చౌదరికి అక్రమ సంబంధం అంటగట్టి, అంటే అది ఆయన చేసిందా లేకపోతే గౌతమి చౌదరి చేసిందా? గౌతమి చౌదరి చేస్తుంటే ఈయన కూర్చోబెట్టి చూపించారు. ఓకే, అప్పుడు అది ఈయన పైనకి ఎలా వస్తుంది అనేది డౌట్ నాకు. ఆయన కూడా కథనాల్లో ఆయన మాటల్లో ఉంది, ఓకే, న్యూస్ బులెటిన్స్లో ఆయనతో పాటు ఆ ఛానల్లో పనిచేసే కొంతమంది రిపోర్టర్స్ దాన్ని ఓన్ చేసుకొని మాట్లాడిన కథనాలు ఇవన్నీ కూడా అఫీషియల్గా పబ్లిష్ అయినాయి. అండ్ చూపించేది ఏంటి, కేవలం కారిడార్లో నడిచే ఫుటేజ్. తినేదేమిటి, హ్యాపీ టెంట్, దాన్ని ఏమో డ్రగ్స్ అంటారు, ఆ కారిడార్లో నడుచుకుంటూ పోతుందేమో అక్రమ సంబంధం అంటారు. సో ఇది ఏ రకంగా? సో అది చూపించినప్పుడు అవతల వాళ్ళకి ఎంత బాధ కలిగి ఉంటుంది సార్. మీకు ఈరోజు ఏదైతే ఒకవేళ నిజంగా వీళ్ళ మధ్య ఏమీ లేదనే ఆయన చెప్పింది నిజం అనుకుందాం కాసేపు, మరి ఎంత బాధ కలిగి ఉంటుంది ఆయనకి బాధ కలిగింది కదా. అదే బాధ అవతల వాళ్ళు కూడా మనుషులే కదా. నేను చేస్తేనే మనిషి, అవతల వాళ్ళు ఏ రైట్స్ ఉండవా? సో ఇవాళ మేబీ ఆయన రియలైజ్ అవుతారు ఖచ్చితంగా ఆయనకి కలిగిన బాధ ఏదైతే ఉందో అది అవతల ఫ్యామిలీకి, అమ్మాయికే కాదు, అమ్మాయి ఇంకా అబ్బాయి కన్నా అమ్మాయికి ఎక్కువ బాధ కలుగుతుంది. ఆయన ఒక మాట అన్నాడు, అంటకట్టేది ఏదో నా వయసు వాళ్ళతో అంటకట్టండి అంటున్నాడు. అంటే మగాడు కొత్త తేలిగ్గా తీసుకోగలడు, ఆడవాళ్ళు అనగలరా మాట? ఒక ఆడమ్మాయిని నువ్వు అంత అన్నప్పుడు ఏ సూసైడో చేసుకుంటే? ఇక్కడేమవుతుందంటే చాలా క్లియర్ కట్గా ఆయన బాధ ఏదైతే పడుతున్నాడో, నాకు అంటగట్టారని, మరి మీరు చేసింది అదే సార్. కళ్ళ ముందు ఆన్ రికార్డ్ సాక్ష్యాలు ఉన్నాయి దానికి. కాకపోతే దీని మీద వీళ్ళు కేసు పెట్టాల. ఆవిడ రీతు చౌదరి వచ్చిన తర్వాత కేసు పెట్టచ్చు. రీతు చౌదరి వాళ్ళ అమ్మ వెళ్ళింది కూకట్పల్లి పిఎస్కి వెళ్ళి, సార్ ఇట్లా నా కూతురు మీద అబండాలన్నీ వేస్తున్నారు సార్, ఏంటి పరిస్థితి అని అడిగితే సాక్ష్యాలన్నీ తీసుకున్నారు వాళ్ళు, టీవీలో వచ్చినవి. దాంట్లో అమ్మాయి అంటది, రీతు నువ్వు ధర్మతో కనుక చేరితే నీ ఇంటిమేట్ వీడియోస్ బయటకు వస్తాయి జాగ్రత్త అన్న వర్డ్ ఆవిడ వాడింది. అంటే ఏంటి దాని అర్థం? వీడియోస్ పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడమే కదా క్లియర్ కట్గా. 308కి జస్టిఫికేషన్ జరుగుతుంది, అలాగే 72కి జస్టిఫికేషన్ ఉంది. అక్కడ చాలా క్లియర్ కట్ జస్టిఫికేషన్స్ ఉన్నాయి అక్కడ. దీన్ని పబ్లిష్ చేసిన మూర్తి గారే కాదు, ఇంకా చాలా ఛానల్స్ పబ్లిష్ చేసి వాళ్ళందరి మీద కూడా పెట్టచ్చు. బట్ వీళ్ళు మెయిన్ నేనే సపోర్ట్ ఉన్నా అని చెప్పి ఈయన ఓపెన్గా చెప్పారు కాబట్టి బయటకు వచ్చి దట్ కుడ్ బి ఎవిడెన్స్. ఇక మూర్తి గారు 10 కోట్లు డిమాండ్ చేశారా లేదా అనే దానికి మన దగ్గర సాక్ష్యాలు లేవు. ఆయన అడిగిచ్చారు, ఒక జర్నలిస్ట్ని పంపించి వాళ్ళ కాకాని బాబు గారి ఇంటికి పంపించి ఆ జర్నలిస్టు అక్కడ కూర్చొని ఆయన ఇంకో ఆవిడ గౌతమి కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు మాట్లాడిచ్చారు అనేది ఎఫ్ఐఆర్ సారాంశం. ఎఫ్ఐఆర్లో అది రాశారు, అది మనకు తెలియదు ఇప్పటిదాకా, మనకి ఓన్లీ పబ్లిక్ మీడియాలో డొమైన్లో అవైలబుల్ ఉన్నది దాని గురించి మాట్లాడారు. ఇది కాకుండా వాళ్ళు ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసింది ఏంటంటే వీళ్ళిద్దరికి మధ్య ఉన్న సంబంధానికి సంబంధించి మాకు క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది అని కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్లో పొందుపరచడం జరిగింది. ఎవరండి? మన
మూర్తి గారికి అండ్ ఈవిడికి. ఓ దానికి సంబంధించిన ఎవిడెన్స్ మా దగ్గర ఉంది అనేది అక్కడ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేశారు. సరే ఉన్నా అది పెద్ద నేరం కాదు. ఎవరికైనా ఇవాళ రేపట్లో ఈయనకున్న ఆవిడకున్న అది నేరం కాదు. బట్ ఈ సంబంధం వల్ల ఇవన్నీ ఈయన చేస్తున్నాడు అనేది అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. రైట్. సో ఇక్కడ ఇప్పుడు ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వీళ్ళు ఇన్నాళ్ళు నేను విక్టిమ్ని అని చెప్పుకుంటున్న ఆవిడ ఇవాళ అక్యూజ్డ్. ఈవిడ నేను విక్టిమ్ని కాబట్టి నా గురించి మాట్లాడకూడదు అని చెప్పి, అంటే అట్లా రూల్ ఏం లేదు, మనం అది చూపించాం కూడా మన షోలోనే. ఒక అత్యాచారం అండ్ పోక్సో కేసులో తప్ప ఇంకా వేరే వేట్లో అయినా సరే మనం విక్టిమ్ క్రెడిబిలిటీని క్వశ్చన్ చేయొచ్చు అనేది ఉంది. బట్ అయినప్పటికీ కోర్టు నుంచి తెచ్చుకుంది వరంగల్ కోర్టులో. బట్ వరంగల్ కోర్టుకి ఎందుకు వెళ్ళారు అనేది కూడా ప్రశ్న. వరంగల్ కోర్టులో రిట్ తెచ్చుకున్నారు వాళ్ళు. ఏంటి, నేను విక్టిమ్ని కాబట్టి నా గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు నువ్వు అక్యూజ్డ్ కదా, నీ గురించి మాట్లాడుకోవచ్చు కదా, ఎఫ్ఐఆర్ అయింది కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈవిడ అడ్రస్ ఎక్కడ ఉంది, లేకపోతే నందిగామలో ఉంటుంది, వరంగల్ కోర్టులో నుంచి ఎందుకు తెచ్చుకుంది. అండ్ ఇంకొకటి, ఈ రీతూ చౌదరి వాళ్ళ మదర్ కావచ్చు ఆర్ మన ధర్మ మహేష్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడైతే కూకట్పల్లి పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టారో, పెట్టిన తర్వాత కోర్టులో చెప్తారట, ఇది మూర్తిగా చెప్తున్నారు, నేను అడ్రస్లు సరిగ్గా లేవు అని చెప్పి పోలీసులు కేసు తీసుకోలేదట. ఇది ఎక్కడి కొత్త విచిత్రం. ఇంత పెద్ద కేసు పెట్టాలనుకునే వాళ్ళు తప్పుడు అడ్రస్లు ఇస్తారా? ఎట్లాంటి వాళ్ళు తప్పుడు అడ్రస్లు ఇస్తారు చెప్పనా? మీకు నోటీసులు వచ్చాయా? వచ్చినాయా? వచ్చాయా? ఇది గౌతమి వచ్చాయి. అంటే ఏంటి, ఇట్లా దీని గురించి మాట్లాడకూడదు అని. ఆవిడ విక్టిమ్ కాబట్టి. ఇప్పుడు అక్యూజ్డ్ కదా, ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు అందరూ మాట్లాడతారు. దట్ ఈస్ రైట్ ఆఫ్ మీడియా. దీనికి కూడా తెచ్చుకోవచ్చు కావాలంటే, పోయి మళ్ళీ వేరే ఇంకోటి తెచ్చుకోవచ్చు, నాకేమీ ఇది లేదు. అక్యూజ్డ్ కూడా చాలాసార్లు పోయి నాకు ఇక్కడ డిఫేమ్ అయిపోతుంది, నన్ను రక్షించండి అని చెప్పి వాళ్ళు ఏదన్నా అంటే దాంట్లో ఉంటే. బట్ పాయింట్ ఏంటి, మరి వీళ్ళు వచ్చి సొంతంగా వీడియోలు పెట్టుకోవటం సోషల్ మీడియాలో, ఎప్పుడైతే నువ్వు అది చేయకూడదు. ఎప్పుడైతే వీళ్ళు అక్కడ కోర్టుకి వెళ్ళి అడిగినప్పుడు, అక్కడ దీనికి సంబంధించి డిఫెన్స్ చెప్పండి అని అడిగినప్పుడు, ఆ అవతల పక్క డిఫెన్స్ వాళ్ళు వచ్చి చెప్పాలి, లేదు సార్ ఈవిడే స్టార్ట్ చేసింది క్యాంపెయిన్, ఆగస్టు 16 పెట్టింది, ఆగస్టు 18 వచ్చింది, అప్పటి నుంచి 40 రోజుల పాటు ఏకదాటిగా చేస్తూనే ఉంది ఇంటర్వ్యూలు. వీళ్ళు ఎప్పుడో వాళ్ళ డిఫెన్స్ కోసం మాట్లాడుకున్నవి ఇలా ఈ రోజు నేను అని చెప్తున్నారా అనే వాదించే ఇది జనరల్గా హైదరాబాద్లో జరిగితే అందరికీ తెలిసిపోద్ది. వరంగల్లో జరిగిన విషయం ఎవరికి తెలియదు మనకి నోటీసులు వచ్చేదాకా. ఆ రోజు ముందుగానే తెలుసుంటే అక్కడికి వెళ్ళి వాదించేవాళ్ళు, ఇవన్నీ చూపించేవాళ్ళం. సార్ చూడండి సార్ ఈవిడ కూర్చొని ఎలా మాట్లాడుతుందో, ఎఫ్ఐఆర్ పెట్టింది వాళ్ళ ఆయన మీద, మాట్లాడేది రీతు గురించి, వాళ్ళ అమ్మ గురించి, లేకపోతే ఇంకా రకరకాల ఎవరో అపోలో హాస్పిటల్ డాక్టర్ ఉంటుంది, ఎన్ని అయ్యాయి ఫైనల్గా. సో ఇక్కడ చాలా క్లియర్ కట్ పాయింట్ ఏంటంటే, మూర్తి గారు ఇప్పుడు ఆవిడ డిఫెన్స్లో వాళ్ళ వర్షన్లు వీళ్ళు వినిపించుకుంటున్నారు. దాంట్లో నిజాలు ఎంత ఉన్నాయి అనేది జనాలు గమనిస్తున్నారు. ఇప్పుడు చాలా తేలిక ఇది ఫేక్ కేసు అండి, ఎవరైనా సరే ఫస్ట్ ఇలాంటి మాటలు చెప్తుంటారు. అంటే నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు మూర్తి గారు, ఆ అమ్మాయితో అక్రమ సంబంధం అంటగట్టారని ఒకటి, ఆ ప్లేట్ డిస్కషన్ ఒకటి, అదొక డిస్పోజబుల్ వుడెన్ ప్లేట్. మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు ప్లేట్ చంకలో పెట్టుకొని వెళ్తారా, లేకపోతే వాళ్ళ ఇంట్లో పెట్టింది తింటారా అనేది ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఒక్కొక్కటి చెప్పేస్తాను, మీరు అడిగిన ఒక్కదాన్ని మళ్ళీ మర్చిపోతాను. దీనికి సమాధానం, మరి వాళ్ళు ఏం చేశారమ్మా, రీతూ చౌదరి ఈయన నడుచుకుంటూనే కదా వెళ్ళారు, అక్కడ ఏదైనా ఆయన కనీసం చేయైనా వేసినట్టు కనిపిస్తుంది, అక్కడ లేదు కదా. ఆయన ఫోటోలు చూపించుకొని చూడండి సార్, ఇంకొకళ్ళు ఉన్నారు అక్కడ, మగాళ్ళు ఉన్నారు, ఎన్ని చెప్తున్నారు కదా. మరి ఆయన అక్కడ దూరంగా నడుచుకుంటూ వెళ్ళారు కదా, కనీసం మీద కూడా చేయలేదు కదా. మరి దాన్ని చూసి మీరు అక్రమ సంబంధం ఎలా అంటున్నారు? అంటే ఆయన ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు, బట్ ఆరోపణలన్నీ ఈవిడే కదా చేసింది అనేది నా క్వశ్చన్. ఈవిడ ఆరోపణలు చేసింది, బట్ నాకు ఆయన డైరెక్ట్గా ఈ మాట అన్నారో లేదో గుర్తులేదు, కానీ నేను చెక్ చేస్తాను, అది కూడా ఆ వీడియో ఉంటే మీకు పట్టుకొస్తాను. బట్ ఐ హావ్ సీన్ కొంతమంది అదే ఛానల్కి సంబంధించిన జర్నలిస్టులు చాలా క్లియర్ కట్గా, వీడి పేరు ధర్మ కానీ వీడి చేసేవన్నీ కూడా అధర్మమైన పనులు, వీడు అలాంటి వాడు ఇలాంటి వాడు, ఒక అంటే పెద్ద హార్డ్ కోర్ క్రిమినల్ ఎలా ఎక్కుతారో ఆ టైప్లో ఎపిసోడ్స్ నడిచినాయి అక్కడ. అబ్సల్యూట్లీ అది చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోతుంది, ఒక టార్గెటెడ్ ఇది నడుస్తుంది, క్యాంపెయిన్ నడుస్తుంది అనేది. ఇవాళ వచ్చి నేను చాలా ఒంటరిదాన్ని, నన్ను అందరూ కూడా టార్గెట్ చేస్తున్నారని, ఒంటరిదాన్ని. మరి ఆయన వెనకాల ఈ వీడియో గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మూర్తి గారి దగ్గరకు వద్దాం ఒకసారి. ఆ ప్లేట్స్ డిస్కషన్, ఆ ప్లేట్ ఉమెన్ హుడ్ అట, ఉమెన్ హుడ్ తో పోల్చారు, ఉమెన్ హుడ్ తో ఎంగిల్ ప్లేట్ని పోలుస్తారా, మీకు సంస్కారం ఉందా అన్నట్టుగా ఆయన మాట్లాడారు. మరి రీతుది కూడా ఉమెన్ హుడ్డే కదా,
మరి ఆవిడ హ్యాపీ డెంట్ తింటే డ్రగ్స్ అని, ఆవిడ నడుచుకొని వెళ్తే అక్రమ సంబంధం అని ఎలా సార్ మీరు చేశారు? మరి ఈ ఈ డిస్కషన్లో ఆయన అనకపోయి ఉండొచ్చు, మీరు అన్నమాట నేను బై చేస్తాను, ఓకే. ఆయన అనకపోయి ఉండొచ్చు. బట్ ఇలా ఎంగిల్ ప్లేట్లో తిన్నామని ఆయన అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఉమెన్ హుడ్ని ఎంగిల్ ప్లేట్తో ఎలా పోలిస్తారు, సిగ్గుందా మీకు అన్న టైప్లో మాట్లాడారు. మరి అదే రోజున ఈ అమ్మాయి చెప్తున్నప్పుడు అమ్మాయిని కూడా అనాలి కదా, అదే సంస్కారం అక్కడ కూడా రావాలి కదా. ఏమ్మా అక్కడ నడుచుకుంటూ పోతున్నారు, దాన్ని బట్టి అక్రమ సంబంధం ఎలా అంటావమ్మా, ఉమెన్ హుడ్ని అంత ఈజీగా కించపరుస్తావా అని అనాలి కదా. మరి అప్పుడు రాలేదే మాట, పోనీ ఇదేనా ఒప్పుకుంటారా? దాంతోపాటు ఎవరైనా ఎవరింటికన్నా వెళ్తే ప్లేట్ చంకలో పెట్టుకొని వెళ్తారా, వాళ్ళ ఇంట్లో పెట్టిందే తింటారు అనేది క్వశ్చన్ రైజ్ చేశారు. ఇంకొకటి, ఇదంతా వైసీపీ కుట్రే, ఎవరో ఎమ్మెల్యే కలిసి ఇదంతా ప్లాన్ చేసి నా పైన ఒక 1 month నుంచి ప్లాన్ చేసి ఇప్పుడు కేసు పెట్టించారు అనేది ఆయన వాదన. ఇందులో వాస్తవం ఎంత? కామన్ సెన్స్ లాజిక్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఓ 18 ఏళ్ళు దాటిన పిల్లలు ఎవరికైనా సరే అర్థమైపోద్ది. ఏ పార్టీకి అఫిలియేషన్ లేకుండా అన్బయాస్డ్గా ఉండే వాళ్ళు ఎవరికైనా అర్థమైపోద్ది. ఒక పార్టీ అధికారంలోకి రాగానే అవతల పార్టీ వాళ్ళ మీద కేసులు పడతా ఉంటాయి, జైళ్ళకి వెళ్తూ ఉంటారు. తర్వాత ఏదో పోడలు బళ్ళైనట్టు ఈ పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళ మీద కేసులు పడుతుంటాయి. సో జనరల్గా కేసులు ఎవరి మీద పడతాయమ్మా? అధికార పార్టీలో ఉండేవాళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉండే వాళ్ళ మీద ఇన్నాళ్ళు వాళ్ళు చేసిన వాటికి వీటికి ఏదో కేసులు పెడుతుంటారు. ప్రతిపక్ష పార్టీలో ఉండేవాళ్ళు అధికార పక్షం మీద కేసులు పెట్టగలరా అంత ఈజీగా? ఎందుకంటే పోలీస్ స్టేషన్లు, ఎస్ఐ, ఆ ఎస్ఐ పైన సిఐ, సిఐ పైన హోమ్ మినిస్టర్, ఏ పార్టీ వాళ్ళు? అధికార పార్టీ వాళ్ళే కదా ఉండేది. సో అంత ఈజీ కాదు. ఇది ఎవ్వడికైనా, చిన్న పిల్లడికైనా తెలిసేది ఏంటంటే అధికార పార్టీ వాళ్ళకి నడుస్తుంది, ప్రతిపక్షంలో ఉండే వాళ్ళ మీద కేసులు పెడతారు. బట్ అయినా కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వాళ్ళు మీ మీద కేసు పెట్టగలిగారు అంటే కళ్ళ ముందు ఇట్లా పొడి చేసిన ఎవిడెన్స్ ఉందనుకో, కంపెల్లింగ్ ఎవిడెన్స్, కాదనలేరు. బూతులు తిడతారు, మొహమే దోస్తారు. జడ్జికైనా సరే కంపెల్లింగ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే. ఓకే కదా, ఇది కామన్ సెన్స్. ఇప్పుడు ఈయనకి అధికార పార్టీకి ఉన్న సత్సంబంధాలు అందరికీ తెలిసినవి, చిన్నపిల్లడికి కూడా అర్థమైపోద్ది ఆ విషయం. అది ఓపెన్ సీక్రెట్ కూడా. ఇప్పుడు ఈయన మీద కేసు పెట్టించడం ఈజీ కాదు కదా. అందుకనే కదా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎప్పుడైనా సరే ఎవరైనా నేను వెళ్ళి కేసు పెడితే అమ్మా నీ అడ్రస్ కరెక్టా కాదా అని చెప్పి ఇంటికి వచ్చి వెరిఫై చేస్తారు. స్ట్రేంజ్, అది జరిగింది. అక్కడతో పాటు అక్కడ కేసు ధర్మ కేసు పెడితే అక్కడ ఇంట్లో ఉన్నాడా లేదా, అలాగే రీతు చౌదరి కేసు పెడితే రీతు చౌదరి వాళ్ళ అమ్మాయిలు కేసు పెడితే వాళ్ళ ఇంట్లో ఉన్నారా లేదా పోయి వెరిఫై చేసుకుంటారట. అంటే ఏదో ఒక రకంగా దీన్ని స్లో చేస్తూ లేకపోతే ఆపడానికి ప్రయత్నిస్తూ అక్కడ ప్రయత్నాలు జరిగాయనే విషయం అర్థమవుతుంది. కారణం ఏంటి? అధికార పార్టీ అండదండలు ఉన్నాయి ఉంటేనే కదా మీరు ఆడగలరు. అంటే మరి ఇప్పుడు ఎలా కేసు ఫైల్ చేయగలిగారు అప్పుడు? ఎస్. సో ఇప్పుడు ఏమైంది, అక్కడ స్టేషన్లో కేసు అవ్వలేదు. దీనికి ఈయన చెప్పే వాదన ఏంటి, టీవీ5 మూర్తి గారు, లేదు అక్కడికి వెళ్తే వీళ్ళ దాంట్లో ఎవిడెన్స్ లేవని కేసు తీసుకోలేదు. ఇప్పుడు న్యాయమూర్తి గారికి కనిపించినవి ఎస్ఐ గారికి ఎందుకు కనిపించలేదు, లేకపోతే సిఐ గారికి ఎందుకు కనిపించలేదు? ఇప్పుడు స్టేషన్లో కేసు తీసుకోలేదు, కేసు తీసుకోనందుకు తీసుకున్నారంటే అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. కొన్నిసార్లు కంప్లైంట్ కూడా తీసుకోరు, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు కానీ ఎఫ్ఐఆర్ జరుగుతుంది, తాత్సారం జరుగుతుంది, అదిగో ఇదిగో అంటున్నారు. వీళ్ళు ఏం చేశారు, తర్వాత పై ఆఫీసర్లకి వాళ్ళకి వీళ్ళకి పిటిషన్ పెట్టుకున్నారు. అక్కడ కూడా జరగకపోతే కోర్టుకి వెళ్ళారు, కింద కోర్టుకి వెళ్ళారు, పై కోర్టుకి వెళ్ళారు. కింద కోర్టు కాదు, డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్తారు. ఆయన వాదనలో ఆయన చెప్పేటప్పుడు కింద కోర్టుకి వెళ్ళారట. అక్కడ కింద కోర్టుకి వెళ్ళరమ్మా, డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్తారు. అక్కడ నుంచి రిట్ ఫైల్ చేయడానికి హైకోర్టుకే వెళ్తారు. సో హైకోర్టుకు అప్లై చేసుకున్న తర్వాత హైకోర్టులో అక్కడ కూడా రకరకాల టెక్నికల్ రీజన్స్ చెప్పడం మొదలెట్టారు. ఏంటి, ఆర్డర్స్లో వీళ్ళు లేరు సార్. అప్పుడు డైరెక్ట్గా ధర్మాన్ని హైకోర్టుకి వెళ్ళి అక్కడ నేనున్నాను, ఇప్పుడు మీరు నోటీసులు ఇవ్వండి, నేను తీసుకుంటాను. సో అక్కడ చాలా చిన్న చిన్న టెక్నికల్ కారణాలు పెట్టి ఏదో రకంగా ఆపడానికి ట్రై చేసి ఉంటాయి కదా, అన్ని ప్రయత్నాలు జరిగినాయి అక్కడ కూడా. దాన్ని కూడా తట్టుకొని నిలబడి ఫైనల్గా ఆ జడ్జి గారి ముందు ఇవన్నీ ప్రవేశపెడితే అయ్యింది. ఫైనల్గా ఎఫ్ఐఆర్ చేయాలి అని తీర్పిచ్చారా? ఎస్. ఓకే. ఎంత కంపెల్లింగ్ ఎవిడెన్సెస్ లేకపోతే అది ఇస్తారు. ఎందుకంటే చాలా క్లియర్ కట్గా ఈ 308, 72 రెండే సెక్షన్లు పెట్టారు. ఆ 2 సెక్షన్లకి నేను మీకు చెప్తున్నాను కదా, ఆవిడ బెడ్రూమ్లో కెమెరా పెట్టింది 72, 10 కోట్లు డిమాండ్ చేసింది 308. సింపుల్. 72ని
పబ్లిష్ చేసింది మూర్తి గారు, వెనకాల ఉన్నానని ఓపెన్గా చెప్పుకుంది మూర్తి గారు. సో 10 కోట్లు అడిగారా లేదా అనేది మూర్తి గారు అడిగారు అనే విషయం వాళ్ళు వాదిస్తున్నారు. దానికి సంబంధించిన పబ్లిక్ ఎవిడెన్స్ అయితే మన దగ్గర లేదు. బట్ ఆయన అదే వాదిస్తున్నారు, నేను డబ్బులు అడిగినట్టు చూపించండి, నేను 10 పైసలు అడిగాను లేదా, అది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు, అది మనకు తెలియదు. కానీ మూర్తి గారు అక్రమ సంబంధం అంటగట్టారని బాధపడ్డారు చూసారా, దానికి నేను ఆక్షేపిస్తున్నాను. మీరు అంటగట్టారు కదా సార్, మనం చేస్తే సంవత్సరం, వేరే వాళ్ళు చేస్తే ఇంకోటి కాదు కదా అది. సో నేను పట్టపగలు వెళ్ళాను, వాళ్ళ అమ్మ నాన్న ఉన్నప్పుడు వెళ్ళాను, ఇలాంటివి ఏవో చెప్పుకుంటున్నారు ఆయన. సో పట్టపగలు కాకుండా రాత్రి వెళ్తే అదేనా? మీరు సరే ఎప్పుడు మీ పైన 40-50 ఉంటుందేమో, వాళ్ళు ఈ తరం కిడ్స్ ఇవాళ రేపట్లో ఈ కల్చర్లో వెళ్తారు, రాత్రి వెళ్తారో లేకపోతే ఇప్పుడు వెళ్తారు అనేది వాళ్ళ ఇష్టం. రాత్రిపూట వెళ్తే అదే అని చెప్పి ఎవడు చెప్పాడు? సో నేను చేస్తే పద్ధతి, ఇంకోటి చేస్తే కాదు. నేను అదే అడుగుతున్నాను, మీరు చేసింది రైట్ అయితే రీతు చేసింది రైటే, మీరు చేసింది తప్పు అయితే రీతు చేసింది తప్పే. ఆవిడది ఉమెన్ హుడ్ అయితే ఈవిడిది కూడా ఉమెన్ హుడ్డే. అది. సో దీనికి రెండింటికి పెద్ద శిక్షలు ఏం లేవు. ఇప్పుడు మూర్తి గారి వీడియో కాకుండా గౌతమి చౌదరి ఇవాళ ఒక వీడియో పోస్ట్ చేసింది, చూసారా? ఆ వీడియో చూసారా? కొంచెం చూసాను ఇందాక వస్తుంటే. ఓకే. టోన్ మొత్తం మారిపోయింది. అసలు ఈ ప్రపంచం అంతా నా కాళ్ళ కింద బానిసల్లాగా పడి ఉండాలనే యాటిట్యూడ్ నుంచి ఈవిడ చాలా సోబర్గా తగ్గి మాట్లాడడం, ఇదేదో ఫస్ట్ నుంచే ఉంటే ఇంత దూరం కూడా వచ్చేది కాదు. ఇన్ని సాక్ష్యాలు ఆవిడ ఓపెన్గా ఆవిడ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అని అవతల వాళ్ళకి చెప్తూ ఆ యాంగర్ ఆవిడే మేనేజ్ చేసుకోలేక అందరి మీద పడి ఆవిడ నిజ స్వరూపం బయటపెట్టిందని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇవాళ ఆవిడ మాట్లాడింది చాలా సోబర్గా మాట్లాడింది, నా మీద ఫేర్ అయింది నిజమే. కానీ అక్కడ కూడా ఇంకా కొన్ని ఇదేంటంటే, నేను లా స్టూడెంట్ని, ఇది ఎలా ఫైల్ అయిందో నాకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అమ్మా, నేను క్లియర్గా చెప్తున్నాను కదా. తెలీదు అంటే మీ వేరే వాళ్ళు తెలియదు అనడానికి ఒక అర్థం ఉంది. మీరు లా స్టూడెంట్ అని పదే పదే చెప్తున్నప్పుడు ఇది ప్రైవసీకి వైలేషన్ అని తెలియదా? ఒకళ్ళకి తెలియకుండా వీళ్ళైనా కావచ్చు, భర్తకి తెలియకుండా కెమెరాలు పెట్టడం అనేది వైలేషన్ ఆఫ్ హిస్ ప్రైవసీ. అతని ఫోన్లో ఉన్న డేటాను తీసుకురావడం అనేది వైలేషన్ ఆఫ్ ప్రైవసీ. అది మీడియాలో పెట్టడం అనేది కూడా అతను వైలేషన్ ఆఫ్ ప్రైవసీ. ఇవన్నీ ఎల్ఎల్బి చేసిన మీకు మేము చెప్పాల్సిన పని లేదు. మళ్ళీ ఇవన్నీ కూడా ఫేక్ అంటే కళ్ళ ముందు కనబడుతున్న ఎవిడెన్స్. ఎవ్వరు మిమ్మల్ని ఫ్రేమ్ చేయాల్సిన అవసరం లేదు, మీరే మిమ్మల్ని ఫ్రేమ్ చేసుకున్నారు, మీరే ఫ్రేమ్ చేసుకున్నారు. మేము ఎక్కడా కష్టపడక్కర్లా. మీరైతే ఎవిడెన్సెస్ కోసం కెమెరాలు పెట్టాలి, కానీ మీరు చేసిన ఇంటర్వ్యూస్లో ఎతికితే మీకు సంబంధించిన ఎవిడెన్స్లు అన్నీ దొరుకుతాయి. ఇక 10 కోట్ల డిమాండ్ కూడా, ఆ 25 కోట్లు నిజం కాదు కాబట్టి 10 కోట్ల డిమాండ్ నిజం, లేకపోతే 25 కోట్లు చూపించండి, 10 కోట్ల డిమాండ్ అనేది నిజమని ఒప్పుకుందాం. 25 కోట్లు లేనప్పుడు ఈ 10 కోట్ల డిమాండ్ అనేది మీరు దీనికోసం అడిగారు అనేది అక్కడ ప్రూవ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళ మధ్య డిస్కషన్స్ నడుస్తున్నాయి, రాజీకి సంబంధించి ప్రయత్నాలు నడుస్తున్నాయి అని నాకు చెప్పారు వాళ్ళ మదరు. అందుకోసమే నేను ఆగాను, తర్వాత ఎట్లాంటి వీడియోలు టెలికాస్ట్ చేయకుండా అందుకోసమే ఆగాను అని చెప్పేసి కూడా ఒక మాట అన్నారు ఆయన. ఒక నెల రోజుల నుంచి ఆయన అయితే సైలెంట్ అయిపోయిన మాట వాస్తవం. అది వాళ్ళ మదర్ చెప్పారా, లేకపోతే వాళ్ళ చైర్మన్ చెప్పారా, ఇంకొకళ్ళు చెప్పారా? అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది, చైర్మన్ గారు చెప్పారని వచ్చానంటే మరి వాచ్మెన్ చెప్తే వెళ్ళిపోతావా అని. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కదా, మనకంటూ ఒక విచక్షణ అనేది ఉండాలి. ఓకే. సో సమాధానం చెప్పాల్సి జనాలు అడుగుతున్నప్పుడు ఇన్నాళ్ళు కామ్గా ఉండి ఇవాళ మీరు సమాధానం చెప్తున్నారంటే ఎఫ్ఐఆర్ మీ మీద పెట్టబడింది కాబట్టి దానికి మీరు సంజయ్ ఇచ్చుకున్నారు. గౌతమి చౌదరి వాళ్ళ మదరు చెప్పడం బట్టి నేను ఆగిపోయాను. అవును, అది ఏ రకంగా నమ్మసక్యంగా ఉందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే కొన్ని ఫొటోస్ బయట పెట్టారండి, ఇట్లా ఫంక్షన్లో కలిసాము, వాళ్ళ కజిన్ పరిచయం చేశాడు అని. కొన్ని ఫంక్షన్ ఫొటోస్ కూడా వీళ్ళు క్రాప్ చేసి పెట్టారు, ఇదిగోండి ఫుల్ ఫోటో చూడండి అని కొన్ని ఫొటోస్ పెట్టారు. దాంతోపాటు వాళ్ళ బాబు తనంతట తను వస్తే నేను పట్టుకున్నాను, అంతేగాని ఎవరైనా చిన్నపిల్లల దగ్గరకు వస్తే కొట్టి పంపిస్తారా అని కొన్ని పాయింట్స్ కూడా అడిగారు. ఆయన వర్షన్లో నేనేమి తప్పు పట్టను. ఓకే. ఆయన వాళ్ళ అమ్మ నాన్న ఉన్నప్పుడే కలిసి ఉండొచ్చు, ఆయన వాళ్ళ ఇంట్లో వెళ్ళి తినడానికి కూడా నేను తప్పు పట్టను. కానీ ఆయన రీతు చౌదరిని తప్పు పట్టడాన్ని నేను తప్పు పడతాను. అలా తప్పు పట్టే మీరు ఇటువంటి తప్పు పట్టినప్పుడు కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి. అది తప్పు అన్నప్పుడు మిమ్మల్ని తప్పు అనే ఇది కూడా ఉంది. నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. నేనైతే ఆ ఫోటోలు చూసినా లేకపోతే ఆయన ఇంట్లోకి వెళ్ళి తిన్నా కూడా నేను అలా ఏం అనుకోను. బట్
ఎఫ్ఐఆర్లో వాళ్ళ ధర్మ అండ్ వాళ్ళు రాసిన విషయం ఓకే. నాకు నిజంగానే అవునా అనిపించింది. ఉమ్, ఇలిసిట్ ఎఫ్ఐఆర్ బిట్వీన్ వాళ్ళిద్దరు ఉంది అనే విషయం మాకు సాక్ష్యాలు గట్టిగా ఉన్నాయి. ఇదిగో పలానా రోజున అదేదో హార్డ్ కప్ కేఫ్లో కలిశారు, పలానా చోట గచ్చిబౌలిలో ఇంకో కేఫ్లో కలిశారు, ఇలా గత నెల రోజుల నుంచి రకరకాల చోట్ల కలుస్తూనే ఉన్నారు, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. సరే మేబీ ఆవిడ ఏదో ఆధారాలు చూపిస్తానో లేకపోతే ఏదన్నా కలవాలనుకుంటే కలిసి ఉండొచ్చు, కానీ బట్ రెగ్యులర్గా ఒక 498A కోసం ఇంత చేస్తారనేది కూడా నాకు జస్ట్ 498A కేసు కదా, దానికోసం అంత ఉండదు. 10 కోట్ల డిమాండ్ ఉంది కాబట్టి ఇంత హడావిడి ఉందా? ఒకటి మీరు లవ్ కోసం చేసి ఉండాలి, లేకపోతే న్యాయం కోసం చేసి ఉండాలి, లేకపోతే 10 కోట్ల మనీ కోసం చేసి ఉండాలి. ఇప్పుడు లవ్ కోసం అంటే అక్కడ సంబంధం లేదు అని మీరు అంటున్నారు. మరి ఈ టుమ్రి 498A కోసం అన్నిసార్లు రోజు కలిసి ఇంత హడావిడి చేసి దీన్ని కథనాలు పుంఖాలుగా చేసేదే ఎందుకు చేసి ఉంటారు? మరి 10 కోట్లు ఇన్వాల్వ్ అయింది కాబట్టి చేశారా? సరే నేను పైసలు తీసుకోలేదు, అది కూడా ఇక న్యాయబద్ధంగా చేశారు. న్యాయబద్ధంగా అంటే కోర్టు ఉంది కదా, కోర్టు చేయడానికి. ఓకే, న్యాయమూర్తి ఉండగా టీవీ మూర్తి ఎందుకు? ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది నా పైన అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేసింది. మరి ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ బాబు పరిస్థితి ఏంటి? బాబుకి ఏముందమ్మా, ఆయనకి ఇంకా ఊహ తెలియదు కాబట్టి 10 ఏళ్ళు అయితే కానీ ఏమీ తెలియదు అసలు ఏం జరుగుతుంది ఏంటి. వాళ్ళకి ఏబిసిడీలు కూడా బయట ఎవరు ఏం జరుగుతుంది, హాయిగా ప్రశాంతంగా. అందుకని ఇక పసిపిల్లలు అంటాం, ప్రపంచంతో సంబంధం లేదు, వాళ్ళు హాయిగా ఆడుకుంటారు. అంటే ఆవిడ ఇందాక ఆవిడ వీడియోలో ఆవిడ కస్టడీలో ఉన్నారు, ఈయన అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటున్నాడు. బట్ ఆవిడ ఇందాక వీడియోలో ఒక మాట అంటది, సరే నా మీద పడి రకరకాల అబద్ధాలు చెప్పుకుంటూ లక్షలు సంపాదించుకుంటున్నారు బయట, ఒక గ్రూప్ అంట, ఆ గ్రూపు ఆవిడ మీద రకరకాల కాన్స్పిరసీలు. ఏం కాన్స్పిరసీలు? ఆవిడ చెయ్యింది చేశారు అని చెప్పి మనం ఎక్కడ చూపించామా? లేదు కదా. ఆవిడ మాట్లాడిన వీడియోలో నుంచి కదా మనం తీసి చూపిస్తున్నది. సో మనం ఎక్కడ కాన్స్పిరసీగా కెమెరాలు పెట్టలేదు కదా, ఆవిడ వెనకాల స్టాకింగ్లో ఏం చేయలేదు కదా, చేసింది వాళ్ళు, అవే మనం చెప్తున్నాం. సరే ఆవిడ ఏమంటదంటే, ఇలా వీళ్ళందరూ కూడా సంపాదించుకుని వాళ్ళ బిడ్డల పొట్టలే కదా నిండుతున్నాయి, పోన్లేండి అలా అయినా నాకు హ్యాపీ. నేను ఈ చాలా రోజుల క్రితమే చెప్పాను, ఎందుకమ్మా ఇప్పుడు ఈ డబ్బులు ఏవైతే నువ్వు లాయర్ల కోసము, ఇప్పుడు వరంగల్ కోర్టులో రిట్లు వేసుకోవడము, అంతమంది లాయర్లను పెట్టుకోవడము, వాళ్ళకి వీళ్ళకి నోటీసులు పంపించడం, చిన్న ఫీజులు కాదు కదా ఇవన్నీ. కోర్టులో పోలీసుల్లో ఇంత డబ్బులు, మీడియా క్యాంపెయిన్లు, దానికి ఒక పిఆర్ ఏజెన్సీలు, వాళ్ళకి డబ్బులు, గౌతమి జిందాబాద్, మహేష్ డౌన్ డౌన్, ఇది క్యాంపెయిన్ పెద్ద పిఆర్ ఏజెన్సీలు పెట్టి నీ డబ్బులు వేస్ట్ చేసే బదులు అవన్నీ దాచిపెట్టుకుంటే నీ కొడుకే కదా వస్తాయి ఇవన్నీ కూడా. సో బేసికల్లీ వేరే వాళ్ళ పిల్లల పొట్టలు నింపడం కాదమ్మా, ఫస్ట్ మీరు అవన్నీ అనవసరపు ఖర్చులు పెట్టకపోతే. మాట్లాడారా శేఖర్ గారు తనతో? లేదు అసలు ఇంతవరకు ఒక్కసారి కూడా లేదు. ఓకే, అలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఫోన్ చేసి నన్ను ఫస్ట్ ఒక ఆయన సంప్రదించాడు ఆవిడ తరపు నుంచి. అతను నాకు తెలిసిన మీడియా సర్కిల్లో ఒక మిత్రుడే. ఇట్లా ఆవిడ గురించి ఫర్గా మాట్లాడు, ఏమన్నా కావాలంటే చూస్తాం అన్నట్టుగా వచ్చినప్పుడు, అవేం అవసరం లేదు, బట్ నేను ఏం తప్పుగా మాట్లాడాను మీరు అది నాకు ఫస్ట్ చెప్పండి, ఏమన్నా ఉంటే తప్పు ఉంటే నేను సర్దిద్దుకుంటాను, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే పంపించండి అని చెప్పి అప్పుడు మాట్లాడాను. మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏదో పంపించారు, మహేష్ ఈవిడికి గిస్మత్ పండిని సైన్ చేసినట్టు జనవరిలో. ఓకే, తర్వాత ఆయన అబ్జెక్షన్ పెట్టింది, అలాంటివి ఏం పంపించలేదు. తర్వాత నాకు అవన్నీ తెలిసినాయి. సో అప్పుడు మాట్లాడిందే తప్ప, ఆవిడ తరపు నుంచి వాళ్ళతో మాట్లాడిందే తప్ప డైరెక్ట్గా ఆయన అన్నాడు మీకు నంబర్ పంపిస్తాను మీరు మాట్లాడేసేసుకోండి అంటే, లేదని నేను మాట్లాడను. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా సరే చూసేవాళ్ళు మనం మాట్లాడితే దాన్ని మిస్యూజ్ చేస్తారు. ఎలా అంటే, ఇదిగో వీడు నాకు ఫోన్ చేశాడు కాబట్టి వీడు నన్ను తిట్టాడు, లేకపోతే వీడు నన్ను డబ్బులు అడిగాడు, ఏమైనా చెప్పుకోవచ్చు వాళ్ళు. జస్ట్ ఆన్ రికార్డ్ ఒక కాల్ చూపించేసి, నేను రికార్డ్ చేసుకోలేదు అనుకోండి పొరపాటున ఆ కాల్, ఇదిగో వాడు ఏదో మాట్లాడాను బూతులు తిట్టాడు, వెళ్ళి కేసులు పెట్టచ్చు. ఓకే, కాదు ఏది కవిత కారణం అన్నట్టు చేయాలనుకుంటే ఏమైనా చేయొచ్చు, బట్ యూ షుడ్ బి ఇటువంటివన్నీ చేసుకోకూడదు. ఇప్పుడు టోటల్గా ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది, దీని తర్వాత కాన్సిక్వెన్స్ ఛార్జ్ షీట్ అవుతుంది. వీళ్ళు అంటున్నట్టుగా క్వాష్ అవ్వదు, ఎందుకంటే పోలీసులు పెట్టే కేసుల్లో దమ్ము లేకపోతే అది కోర్టులో క్వాష్ చేస్తారు. ఇది కోర్టే పోలీసులు పెట్టమని అన్నప్పుడు
నువ్వు క్వాష్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టు. ఇది హైకోర్టు నుంచి వచ్చింది కేసు పెట్టమని. ఓకే. హైకోర్టు నుంచి వచ్చిన వాళ్ళు మేమే క్వాష్ చేస్తా ఉంటారా? అది మళ్ళీ నాకు ఎందుకైందో తెలియదు అని చెప్పి ఆవిడ ఒక మాట అంటది, నేను లాస్ట్ స్టూడెంట్ని, నాకు ఎందుకైందో తెలియదని. అవును. మరి కొంచెం తెలుసుకుంటే ఇది ఎందుకు కాదో కూడా ఆవిడకి అర్థం అవుతుంది. క్వాష్ అయిపోతుంది అని చెప్పి ఎలా చెప్పారో, ఇది ఎలా అయితే అవ్వదనుకుందో అయ్యింది, క్వాష్ ఎలాగైతే అవుతుంది అనుకుంటుందో అది కూడా అవ్వదనే విషయం ఆవిడ తెలుసుకోవాలి. వన్స్ ఇది చార్జ్ షీట్ ఫైల్ అయ్యి ప్రూవ్ అయితే దీనికి పనిష్మెంట్ ఎలా ఉంటుంది శేఖర్ గారు? మంచి ప్రశ్న. పెద్ద పనిష్మెంట్లు ఉండకపోవచ్చు. అంటే నేను చూసింది 2 ఏళ్ళు జైలు శిక్ష, లేకపోతే ₹1,00,000 జరిమానా, లేకపోతే బోత్. ఇవి ఉండొచ్చు. లేకపోతే బోత్. ఓకే. జైలు అండ్ పనిష్మెంట్. బట్ జనరల్గా 2 ఏళ్ల లోపు, అదే 7 ఏళ్ల లోపు వాటికి అరెస్టులు ఉండవు. ఓకే. అరెస్టులు ఉండవు. బట్ ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇది చేంజ్ అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద గ్రావిటీ. ఈ సెక్షన్లు మారచ్చు, ఇంకా సివియర్ అవ్వచ్చు, లేదు సాక్ష్యాలు లేవనుకుంటే తగ్గిపోవచ్చు, కేసు క్లోజ్ కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ సాక్ష్యాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి కోర్టే ఇది ఇచ్చింది. అవును. ఇచ్చిన తర్వాత కోర్టు ఇచ్చిన తర్వాత ఇదేంలో లేదని చెప్పి అంత ఈజీగా ఉండదు. సరే తేలుతుంది. కాకపోతే గ్రావిటీ ఏంటంటే ఇది 2 ఏళ్ల జైలు, రెండు సెక్షన్లు కూడా అంతే సుమారుగా 308 కానీ లేకపోతే 72 కానీ 2 ఏళ్ళు ఆర్ ఫైన్. జనరల్గా ఫస్ట్ టైం తప్పు సార్ క్షమించండి ఎట్లా అని రిపెండ్ అయినప్పుడు వాళ్ళకి సరే జరిమానా చేసి పంపించేయడం అట్లాంటివి చూస్తుంటాం. జనరల్గా వాటితోనే పోవచ్చు. బట్ ఇక్కడ జరిమానా ₹1,00,000 అనేది నథింగ్. వాళ్ళ లాయర్ ఫీజుకి ఇచ్చుకుంటుంది ఆవిడ ₹1,00,000. ఆ ₹1,00,000 జరిమానా పెద్ద ఫరక్ పడదు ఇటువంటి కేసెస్లో. బట్ జడ్జిమెంట్లు ఎలా రావాలంటే ఫ్యూచర్లో ఇలా తప్పుడు కేసులు పెట్టాలి, ఆ తప్పుడు కేసులు పెట్టి మనిషి దగ్గర నుంచి డబ్బులు గుంజాలి అనేది చేయాలంటే భయపడే రకంగా ఉండాలి శిక్షలు. లేకపోతే ఏముందమ్మా, ఇవాళ రేపట్లో 498 ఎవరైనా పెట్టేయచ్చు. ఇప్పుడు ఆ రాజు అనే అతను చచ్చిపోయాడు కదా, గడ్డం రాజు. అతని మీద కేసు పెడితే అతను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళు పట్టించి ఎంత చేస్తే అతను తట్టుకోలేక చచ్చిపోయాడు కదా మనిషి. ఓకే. సో అది చట్టాన్ని మిస్యూజ్ చేయకుండా కఠిన చర్యలు తీసుకుని ఇంకొకళ్ళు ఇటువంటి చేయకుండా ఉండాలనేది. ఇవి ఒకటే కాదు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే 498 పెట్టారు కదా, అది ఒకవేళ తప్పుడు కేసు అంతే తేలితే దానికి సంబంధించిన శిక్ష కూడా ఉంటుంది. అంటే వీడు పెట్టాలి మళ్ళీ 211 అని, మనం నా మీద తప్పుడు కేసు పెట్టారు నన్ను హింసించడానికి, కేవలం టార్గెట్ చేయడానికి అని పెడితే ఆ సెక్షన్లో ఎన్ని ఏళ్ళు జైలు శిక్ష ఉంటుందో అదే వాళ్ళకి పడుతుంది. ఓకే. జనరల్గా ఇది చేయరు, ఎందుకురా కోర్టుల చుట్టూ తిరగడం అని. అండ్ మేబీ మహేష్ కూడా చేసే ఛాన్సెస్ తక్కువ, ఎంతైనా బిడ్డ తల్లి కాబట్టి అంత దూరం పోకపోవచ్చు. రైట్. సో ఓవరాల్గా ఫైనల్గా తెలియదు ఏంటంటే ఇదంతా ఆవిడ పెట్టిన సెక్షన్ 498A ఏదైతే ఉందో దానివల్ల ఈయనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే దాంట్లో అరెస్టు లేదు, ఎందుకంటే దాంట్లో దమ్ము లేదు. 2 వారాల్లోపు కోర్టుకు నివేదించాలి. ఈవిడ ఫస్ట్ ఆగస్టు 16 ఎప్పుడైతే ఈయన మీద ఎఫ్ఐఆర్ పెట్టిందో 2 వారాల్లోపు ఏమన్నా సరే అరెస్ట్ చేయాలని అనుకుంటున్నామనో లేకపోతే అసలు దీనికి సంబంధించి ఏ విషయాలనైనా కోర్టుకి చెప్పాలి. సో ఇప్పటిదాకా అరెస్ట్ లేదంటే దాంట్లో ఏమి ఈవిడిచ్చిన ఎవిడెన్సెస్ ఏవి కూడా దానికి సరిపోలేదు. ఈవిడ ఇచ్చిన ఎవిడెన్సెస్ వీటి ఈయన రిజితో ఉన్నాడనో లేకపోతే వాళ్ళ నాన్న ఈ మాట్లాడుకున్న కాన్వర్జేషన్లో ఆవిడ గురించి తిట్టారు, ఇవి 2 కదా ఈవిడ చూపించింది. ఈ 2 కూడా ఆవిడ పెట్టిన సెక్షన్కి ఎలా సరిపోనని చెప్తా. 498Aలో ఆవిడ చెప్తుంది ఏంటంటే భర్త తిట్టాడు, కొట్టాడు, క్రూయల్టీ ఏంటి, వేరే అమ్మాయిలతో తిరగడం. బట్ వీళ్ళు ఎప్పుడో విడిపోయారు. ఆయన మా నాన్న ఆయన, ఈవిడ మా నాన్న, ఈవిడు బతుకుతున్నప్పుడు ఆయన అప్పుడే డిసైడ్ నేను ఎవరితో తిరుగుతాను నీకు అనవసరం, నువ్వు ఎవరితో ఉన్నా నాకు అనవసరం, లెట్స్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని పార్ట్ అయిపోయారు. ఈ విషయం నేను చెప్పడం కాదు, ఇవాళ మూర్తి గారు ఆయన వీడియో స్టార్టింగ్లో నా మీద కుట్ర జరుగుతుంది, ఒక హీరో ఆయన భార్య చాలా కాలంగా విడిపోయి వేరే వేరేగా ఉంటున్నారు అని ఆయన చెప్పాడు. మీరు వినండి. అలా విడివిడిగా ఉంటున్నప్పుడు ఆయన మా నాన్న ఆయన ఉన్నారో లేదో మనకు తెలియదు, అది ఈవిడికి గృహహింస ఎలా అవుతుంది? పాయింట్ నెంబర్ 1. ఇక వాళ్ళ నాన్నతో ఈయన మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ నాన్న ఆవిడని ఏదో తిట్టాడట, ఆవిడని డైరెక్ట్గా మొహం మీద తిట్ల, వాళ్ళ కాన్వర్జేషన్లో వాళ్ళు తిట్టుకున్న దాన్ని నీకు గృహహింస ఎలా అవుతుంది? ఆ కాలు నువ్వు ఏదో రకంగా ట్రాక్ చేసి అది పట్టుకొచ్చి అందరికీ చూపించి ఇది చేస్తున్నావు. నీకు హింస ఎప్పుడు అవుతుంది? నేను నీ మొహం తిట్టినా లేకపోతే నేను కొట్టినా అది హింస అవుతుంది. నేను మనసులో ఏదో అనుకున్నాను,
నువ్వు మనసులో అది అనుకున్నావు కాబట్టి, నా గురించి చెడగా అనుకుంటున్నావు కాబట్టి, నేను ఏదో మిషన్ పెట్టి కనుక్కున్నాను కాబట్టి, దట్స్ నథింగ్. సో అవి రెండు చల్లవు. అలాగే ఆ కేసు ఆ రకంగా ముందుకు పోదు. అలాగే వీళ్ళు పెట్టిన కేసెస్ కూడా ఈ 2 ఏళ్ల జైలు శిక్ష, లేకపోతే ₹1,00,000 ఫైన్, ఆయనకి పెద్ద విషయం కాదు, వీడికి పెద్ద విషయం కాదు, ₹1,00,000 కట్టేసుకొని బయటపడడం పెద్ద విషయం కాదు. బట్ ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఈ యుద్ధం అంతా మీడియాలో జరుగుతుంది. మీడియాలో పరువు తీయడం. ఈ పరువుకి వాళ్ళు కట్టిన వేల 10 కోట్లు, కోర్టు వేసే శిక్ష ₹1,00,000. ఎంత డిస్ప్రపోర్షనేట్గా ఉంది. యాక్సిడెంట్ జరిగిందని మీకు ఒక విషయం చెప్పామన్నా, అవును. 3 ఆడపిల్లలు ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అయితే కోర్టు ఆయనకి ఇచ్చిన శిక్షలో యాక్సిడెంట్ చేశారు కాబట్టి 2,000 జరిమానా అంట. అలాగే ఉంది వాళ్ళ. ఇది బేసికలీ గెలవాల్సింది కోర్టుల్లోనూ వాటిల్లోనూ ఇవన్నీ కూడా కాదు. మీడియాలో పరువు పోగొట్టుకోవడాలు, అవతల వాళ్ళు పరువు తీయడాలు, ఇంతే జరుగుతుంది. అవతల వాళ్ళ పరువు తీసాను పైశాచిక ఆనందం అయితే ఏదో రోజు అది మీ పరువు కూడా పోయేట్ చేస్తుంది. ఇప్పుడు ఆయనకి ఏంటి, రీతు చౌదరి మీద నిందలేశారు అంటే ఆయన మీద నిందలు పడింది ఫైనల్గా. రైట్. చెడపకురా చెడేవు, అంతే దీని నీతి. ఆల్రైట్ శేఖర్ గారు, థ్యాంక్ యూ.